కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని గౌతమ్ నగర్లోని ఆర్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి రామగుండం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించి ఎంతో మందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సాఫ్ట్వేర్లుగా తీర్చిదిద్దారని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి తక్కువ ఫీజుతో క్వాలిటీ విద్యను అందిస్తూ వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుందని, సంవత్సర కాలంలోనే 50,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడాలని, పట్టాభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కాల్వ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఓటర్లుగా రిజిస్టర్ అయ్యారు. వేలాది మంది ఇతరులు కూడా పట్టభద్రులు ఎన్రోల్మెంట్ చేసుకోవడం. ఈరోజు ఎన్రోల్మెంట్ చేసుకున్న చాలా మంది పట్టభద్రులకు సంబంధించి ఎన్నిక చాలా ముఖ్యమైనది. ఎందుకు నరేందర్ రెడ్డి గారిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ? విద్యా వ్యవస్థకు సంబంధించి ఈరోజు తెలంగాణ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, మన జిల్లా పట్టభద్రులారా, మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం సంవత్సరమే, ఒక్క సంవత్సర కాలంలో మరి ఒక పక్కన టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం, ఇంకో ప్రక్కన బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్న బీజేపీ ఈరోజు 2 కూడా కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నైపుణ్యాన్ని పెంచి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా అర్హులుగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తాం కూడా డిక్లేర్ చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఫలానా రోజు ఫలానా తేదీ పరీక్షలు జరుగుతాయి. ప్రతి ఒక్క అక్క చెల్లె, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా ఆలస్యమైంది. 12:30 శ్రీధరన్న వస్తారు, మీటింగ్ ప్రారంభించాలంటూ నీలాగలే ఉత్సాహంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి మేము సైతమని శ్రీధరన్న ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తారని మాట్లాడడం ఆలస్యంగా జరిగింది. అయినా కూడా ఆలస్యమైన మీరందరూ వేచి చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలస్యమైన మీ అందరికీ తెలుసు 13 నెలలు అయింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి మీరు తీసుకొచ్చినారు. ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్న నన్ను ఆశీర్వదించినారు, హక్కున చేసుకున్నారు. ప్రేమ అభిమానంతో రాష్ట్రంలో 4 అత్యధిక మెజార్టీని ఇచ్చి జిల్లాలో మెజార్టీని ఇచ్చినారు. మరి మెజార్టీ ఇచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో మొదటిగా రామగుండం సీట్ డిక్లేర్ కావడం, ఆ రోజు కేసీఆర్ వచ్చి గోదావరిలో చెప్పినాడు, రామగుండంలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి. అది మీరు నిజం చేసినారు. ఈ రాష్ట్రంలో రావణ సూర్యుని రాష్ట్రాన్ని ఏదైతే రావణ సంహారం చేసి రామ రాజ్యాన్ని తీసుకొచ్చిరు, ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిరు. ఇలా మీరందరూ ఇచ్చిన మాట 6 గ్యారెంటీలతో పాటు ఇలా రైతులకు అండగా నిలిచి పండించిన పంటకు గిట్టుదలతో పాటు ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవాళ మీ అందరికీ ఏమో చెప్తున్నా, శాసనసభ్యుడు కావడం ఒకటైతే ఇవాళ ప్రభుత్వం రావడం, మనందరి సుపరిస్థితులు మన ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంతంలో ఇలా మంత్రిగా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఈరోజు ఈ జిల్లా నుంచి నన్ను ఆశీర్వదించి తమ్ముడిగా నేనున్నాను. ఎన్నికల్లో మోటించిన ప్రతి మాటలు ఇలా నిజం చేసి చూపిద్దాం. పెద్దపల్లిని స్మార్ట్ జిల్లాగా చేద్దాం. రామగుండ